మీన్ ఎకనామిక్ యాక్టివిటీ అక్కడ జనరేట్ అయ్యే ఎకనామిక్ యాక్టివిటీ ట్రెమెండస్గా ఉంటుంది. అది అసలు ఎంత అభివృద్ధికి ఎంత దోహదపడుతుందో ఊహించలేము అనమాట. అంత చక్కటి అవకాశం మనకు ఉంది. అట్లాగే యూనివర్సిటీస్ ఉన్నాయి, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్, ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, మాతా అమృతానందమయి ఇన్స్టిట్యూట్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కానీ. దయనీయమైన పరిస్థితి ఏంటంటే 5 ఏళ్లలో వాటికి వెళ్ళటానికి కనీసం రోడ్డు కూడా లేదు. అంత వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ, వేలాది మంది స్టూడెంట్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ. ముందు ఫస్ట్ ఫోకస్ ప్రయారిటీ కనెక్టివిటీ మీద ఉండాలి. ఎందుకంటే వన్స్ ఒకసారి కనెక్టివిటీ డెవలప్ అయితేనే అక్కడ కొంత ఎకనామిక్ యాక్టివిటీ ఫాస్ట్గా జరిగే ఆస్కారం ఉంది అంటారు. కానీ అందుకు 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి కనెక్టివిటీ పెంచాలి అంటే ఇప్పుడున్నటువంటి రోడ్స్ సరిపోవు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రోడ్స్ కనెక్టివిటీ అక్కడ ఏమాత్రం ఫీజిబుల్గా లేదు. గతంలో ఒక ప్లాన్ వేశారు, మాస్టర్ ప్లాన్లో భాగంగా. ఒకటి హైదరాబాద్ నేషనల్ హైవేకి నేరుగా అమరావతిని కనెక్ట్ చేయటం, కృష్ణానది మీద మరొక కొత్త బ్రిడ్జ్ వేసి, దాంతోపాటుగా ఔటర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేయడం. అటు గుంటూరు, విజయవాడ, తెనాలి వీటన్నిటిని కూడా కలుపుతూ ఒక ఔటర్ రింగ్ రోడ్డు వచ్చే విధంగా ఒక ప్లాన్ ఉంది. వీటి మీద ఎట్లాంటి ఫోకస్ ఉండాల్సిన అవసరం ఉందంటారు? అది లార్జర్ ప్లాన్, అదంతా లార్జర్ ప్లాన్. అసలు అమరావతి కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉంది. అటు విజయవాడకి, గుంటూరుకి, మనకి అన్ని ప్రాంతాల నుంచి చక్కటి కనెక్టివిటీ ఉంది. నేషనల్ హైవే ఉంది, నేషనల్ హైవే నెంబర్ 16. అంతకుమించి కనెక్టివిటీ ఇంకా మనకు దొరకదు. డైరెక్ట్ అక్కడి నుంచి ఇంటర్నల్గా రావడానికి, అమరావతి ఏ ప్రాంతంలోకి రావడానికి లాస్ట్ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్న కాలంలో చాలా రోడ్లు అక్కడ డెవలప్ చేశారు. 19 నుంచి 24 వరకు జగన్ గవర్నమెంట్లో ఆ రోడ్లన్నీ నాశనం అయిపోయినాయి. అసలు ఇప్పుడు రోడ్లు లేవు. అవి ఆ రోడ్లు ఉంటే చాలు, అసలు మిగతా కనెక్టివిటీ అంతా వచ్చేస్తుంది. అసలు రాజధాని ప్రాంతం మొత్తానికి కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఔటర్ రింగ్ రోడ్ కానీ, హైదరాబాద్ కనెక్టివిటీ కానీ, రాయలసీమ బెంగళూరు నుంచి ఇక్కడికి ఒక రోడ్ ప్రపోజల్ ఉంది. అది కానీ అవన్నీ పార్ట్ ఆఫ్ ద లార్జర్ పిక్చర్. ఇమ్మీడియట్గా కాదు, ఇమ్మీడియట్గా కావాల్సిన ఇంటర్నల్ కనెక్టివిటీ, లోకల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది లాస్ట్ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రీవియస్ గవర్నమెంట్ 2014 to 19 చాలా చేశారు. కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అద్భుతమైన రోడ్లు నిర్మించారు. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక అసలు రోడ్డు అనేది కనపడదు. ఆ రోడ్లు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కంప్లీట్గా అసలు దాన్ని ఇగ్నోర్ చేసిన పరిస్థితి అంటారు.